నెల్లూరు జిల్లా రాపూరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం నందు రాపూరు, సైదాపురం, కలువాయి మండలాల అంగన్వాడీ కార్యకర్తలు తమకు రావాల్సిన రాయితీలను అందించాలని, పని భారం పెంచే యాప్ తొలగించాలని సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో సిడిపిఓ సునందకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధ్యక్షురాలు జయసుధ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు గడుస్తున్నా మా డిమాండ్లను నెరవేర్చలేదని, ఎఫ్ఆర్ఎస్ యాప్ బాల సంజీవిని యాప్ వల్ల మాకు పని భారంతో బీపీలు, షుగర్లు వస్తున్నాయని, ప్రభుత్వ పథకాలకు మేము అర్హులం కాదు, 2022లో ఇచ్చిన ఫోన్లు మొత్తం చెడిపోయాయని, వాటితో ఎలా పనిచేయాలని ప్రశ్నించారు. అంగన్వాడీలంటే ప్రభుత్వాలకు ఎందుకింత చులకన అని, ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేని ఎడల రాష్ట్రం మొత్తం అంగన్వాడీలు కలిసి సమ్మె చేయడానికి వెనకాడబోమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యదర్శి ప్రమీల, సిఐటియు యూనియన్ సభ్యులు ప్రసాద్, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాపూర్ ప్రాజెక్టు జిల్లా అధ్యక్షురాలని జయసుధని మాట్లాడుతున్నాను. మా సమస్యలు ప్రతి ఒక్క ప్రాజెక్టు ముందర ఇదే రోజు ధర్నా చేసుకుంటున్నాం. ఈరోజు మేము ప్రతి ప్రాజెక్ట్ ఆఫీస్ ముందర మా సమస్యల కోసం మా సమస్యల గురించి చెప్పుకుంటున్నాం. గత ప్రభుత్వం నుంచి మా సమస్యలు చెప్తూనే ఉన్నాము, ఇప్పుడు చెప్తూనే ఉన్నాం. వాళ్ళు చెప్పుకుంటా ఉంటారులే మనం అని ఆ ప్రభుత్వము చూస్తూ ఉంటుందన్నమాట. మాకు ఎఫ్ఆర్ఎస్ యాప్ మెయిన్, మాకు ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు ఎఫ్ఆర్ఎస్ యాప్ని రద్దు చేయాలి. ఈ బాల సంజీవినిలోటి ఈ తల్లులకి ఆ పేసు రాక వాళ్ళు ఒక్కొక్కరు లబ్ధిదారులు మా సెంటర్ల చుట్టూ తిరగలేక వాళ్ళ చేత మా గ్రామాల్లో మమ్మల్ని గబ్బు పట్టేస్తున్నది ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం వచ్చి మాకేదో పనిభారం తగ్గిస్తుందని చూసినాము, కానీ కూటమి ప్రభుత్వం వచ్చినాక మనకు పనిభారం ఎక్కువ చేసింది. అందరికి బీపీలు, షుగర్లు తప్ప ఇంకేం లేదు. ఒకటే ఆలోచన, ఒకటే టెన్షను. ఒరే ఈ పేరు బాగాలేదే, ఆ పేరు బాగాలేదు, ఇది సర్వర్ రాలేదే, ఇదే మాకు టెన్షన్. టీచర్లు అందరూ ప్రతి ఒక్క టీచర్ టెన్షన్ పడి బీపీ, షుగర్ తెచ్చుకొనేసి ఈరోజు అల్లాడిపోతా ఉన్నారు. టీచర్లు అందరూ నలిగిపోతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం అయినా మమ్మల్ని కనికరిస్తుంది అనుకుంటే గత ప్రభుత్వం అట్టే చేస్తుంది. ఈ ప్రభుత్వం కూడా, గత ప్రభుత్వం ఇంకా జూలైలో చెప్పింది మీకు శాలరీలు మేము పెంచుతాము ఇంతనే అని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి మేము వెంటనే మా ప్రభుత్వం రానిండమ్మా, మీకు వెంటనే మీ సమస్యలు నేను పరిష్కరిస్తాను, మీరు అందరూ కలిసికట్టుగా చేయండి, మీకేం ఇబ్బంది చేయను అని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రభుత్వం వచ్చి 13 నెలల పైన అవుతున్నాయి, కానీ మా సమస్యలు అయితే అసలు అంగన్వాడీ సమస్యలు అదేందో, అంగన్వాడీ అంటేనే అసలు ఏ ప్రభుత్వానికి అసలు ఆలోచించట్లే. అంగన్వాడీలో ఒక చీప్గా చూస్తున్నది ఒక ప్రభుత్వం. అందరూ మహిళలమే కదా, మహిళల్ని ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తుంది ఈ ప్రభుత్వం కూడా. ఆ ప్రభుత్వం అలాగే చేస్తే ఈ ప్రభుత్వం ఆ పెన్షన్ పెంచిపోతాను, నేను జీతం పెట్టేస్తాను జులైలు అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మేము అమలు చేస్తాం అన్నట్టుగా చెప్పినారు. ఇప్పుడు అది లేదు, ఏది లేకుండా మా సమస్యలు ఇంకొంచెం ఎక్కువ చేసేసి ఈ విధంగా సమస్యల్లో పడేసేసింది మాకు ఈ ప్రభుత్వం. ఈయనన్నా వస్తాడు కదా చేస్తాడు అనుకుంటే అది లేదు, ఆ ఆశ కూడా అనేది లేకుండా చేసేస్తుంది. ఏమి ఇన్నో అవుట్లు పెట్టడానికి మాకేమి 80,000 జీతాలు ఇస్తున్నారు. ఇలా ఈ ప్రభుత్వం ఏమైనా 80,000 జీతం ఇస్తుందే? 11,500. ఈ 11,500కి ఇన్నో అవుట్లు పిల్లలకి ప్రీ స్కూల్ ఇచ్చున్నారు. మరి ఏ అధికారులు చూడాల? ఒక్కొక్క చిన్న పాటలు, 3వ సంవత్సరం 4వ సంవత్సరం పిల్లలు ఎంత పాటలు పెడతారా? 10వ తరగతులకి ఇచ్చినంత మెటీరియల్, 10వ తరగతికి ఇచ్చినంత పాటలు ఏమన్నా ఒక్కటి గుర్తుంటుంది పిల్లలకి? ఏదో 4 లైన్లు 5 లైన్లు అనేది గుర్తుంటుంది పిల్లలకి. అది అసలే పారాగ్రాఫులు అది ఆ సిలబస్ మాకు ఇచ్చేది. కనీసం ఏ పెద్ద టీచర్లు చెప్పమని వాళ్ళని ఈ విధంగా చేస్తారా? 10వ తరగతికి ఇచ్చినంత టైం టేబుల్ ఇచ్చి అంగన్వాడీ టీచర్ చెప్పలా, అంగన్వాడీ టీచర్ ఇది చేయలా, అది చేయలా, వాళ్ళకి రేషన్ ఇలా, ఇది తప్ప వేరేదే అంగన్వాడీ వాళ్ళ మీదే. ఆ గుడ్లు పాలు ఏంది మిగిలేది మాకు? గుడ్లు ఒకటి, పాలు ఒకటి, మురిగిపోయిన గుడ్లు ఒకటి, మాకు పాలు, ఈ తప్ప వేరే ఆలోచన ప్రభుత్వంకే ఉండదు. ఏదన్నా అడిగామనుకో మా సమస్య, ఆ సెంటర్లకి ఆఫీసర్లు వచ్చేస్తున్నారు, చూడండి జాగ్రత్త, ఏ బడి పెట్టలే. ఇది ఒక తప్ప ప్రభుత్వం పైన ఏం ఆలోచిస్తుంది మా అంగన్వాడీ గురించి? ఇన్ని కష్టాలు పడతా ఉంటే కనీసం కొద్దిగైనా కనికరం అనేదే లేదు అంగన్వాడీ వాళ్ళ మీద. ఈ ప్రభుత్వం అయినా ఇప్పుడైనా మా అంగన్వాడీ వాళ్ళ మీద మా సమస్యలు తీరుస్తారని, మా జీతము 26,000 జీతం చేస్తారని మేము ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. శ్రీనివాసులు, సిఐటియు నెల్లూరు. ప్రధానంగా ఈరోజు అంగన్వాడీకి సంబంధించి గత ప్రభుత్వం 42 రోజుల పాటు సుదీర్ఘమైనటువంటి సమ్మె నిర్వహించాం. ఈ సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల డిమాండ్స్తో ఆ యొక్క పోరాటం నిర్వహించాం. తర్వాత కొన్ని రకాల హామీలను కూడా అమలు చేస్తామని చెప్పారు, కానీ ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఒక్కసారైనా సరే అంగన్వాడీలకు సంబంధించినటువంటి సమస్యల మీద మాట్లాడతారో చూద్దాం అనుకుంటే ఎక్కడ మాట్లాడే పరిస్థితి కూడా లేదు. అందుకని ఈరోజు మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, ఈరోజు బాల సంజీవని యాప్ పెట్టి
మొత్తం గర్భిణీలకు సంబంధించి కావచ్చు, అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ సంబంధించి కావచ్చు, అన్నీ కూడా ఆ యాప్లోనే చేయమని చెప్పారు. మరి చేసేదానికి మా టీచర్లు సిద్ధంగా ఉన్నారు. కానీ గత 4 సంవత్సరాల కిందట ఎప్పుడో ఇచ్చినటువంటి ఫోన్లు ఇప్పటికీ దాన్నే ఆ ఫోన్లతోనే యూజ్ చేయమని చెప్పి చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఆ ఫోన్లు పనిచేసేటువంటి పరిస్థితి లేదు. అందుకని ఇప్పటికైనా సరే ఈ యొక్క యాప్ని, బాల సంజీవని యాప్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానమైనది ఈరోజు 26,000 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఈరోజు తల్లికి వందనం కింద ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పారు, ఎంతమంది బిడ్డలు ఇంట్లో ఉంటే ప్రతి ఒక్క బిడ్డకు కూడా తల్లికి వందనం అప్లై చేస్తా ఉన్నారు. మరి ఈరోజు అంగన్వాడీ టీచర్లకు సంబంధించి ఒక ఇంట్లో 3 ఉన్నారు, 4 ఉన్నారు. ఆ బిడ్డలకి ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదు, తల్లికి వందనం లేదు. మొన్నటిదాకా వెయిట్ చేశారు, మాకు కూడా పడతాయి ఎక్కడ పడేది. అందుకని ఈ విధానాన్ని వెంటనే ఆలోచించాలి. మొత్తం అన్ని సంక్షేమ పథకాలు కూడా అంగన్వాడీ టీచర్లు కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 21వ తేదీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీసుల ముందు అంగన్వాడీ సమస్యల కోసం ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సమ్మెకు కూడా ఈ యొక్క అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యం, సిఐటియు ఆధ్వర్యంలో దిగుతామని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. షుగర్ వ్యాధి రోగుల్లో వచ్చే మానని పుండ్లు, కాలిగాయాలు, డయాబెటిక్ ఫుట్ అల్సర్లతో బాధపడుతున్నారా? దీర్ఘకాలికంగా ఉన్న కాళ్ళు, వేళ్లల్లో ఇన్ఫెక్షన్స్ తగ్గడం లేదా? ఇటువంటి సమస్యలకు మహానగరాలకు వెళ్ళనవసరం లేకుండా మన నెల్లూరులోనే అత్యాధునిక వైద్యం చేయబడును. కాళ్ళు, వేళ్లు తీయకుండా అత్యాధునిక పద్ధతిలో వైద్యం చేయబడును. ప్రముఖ జనరల్ సర్జన్, పోడియాట్రిక్ సర్జన్ మరియు వాస్కులర్ సర్జన్లతో మా వైద్య బృందం మీకు సేవలందించడానికి సిద్ధంగా ఉంది. సంప్రదించండి. బాలరెడ్డి హాస్పిటల్, పొగతోట, నెల్లూరు. సంప్రదించవలసిన నంబర్లు 6303414303, 086140048002. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.